అప్పుడు కిద్వాయ్ గార్డెన్స్ ఉండింది హైదరాబాద్లో. ఈ జనరేషన్ అంతా తెలియదు, ఇప్పుడు లేదు. భీమ్సింగ్ గారు సాంగ్కి వెళ్తూ ఉంటే ఆయన పెద్ద ఆయన మీ డ్రెస్ ఏంటని అడుగుతున్నారంటే, సరే నాది ఒక ఆరెంజ్ చీర అది ఇచ్చి పంపించాను. ఆయన చూసేసి, ఇది కట్టుకుంటున్నారు లక్ష్మి గారు, ఇది అవుట్డోర్లో చాలా ఓవర్గా బ్రైట్ అయిపోతుంది, దీంట్లో లైట్ కలర్ ఉంటే ఆవిడకి అభ్యంతరం లేకపోతే కట్టుకోమనండి. ఎంత పెద్ద మాట! అదే ఆయన లెవెల్కి చెప్పాల్సిన అవసరం లేదు. అభ్యంతరం లేకపోతే కట్టుకోమనండి అన్నారంట. అక్కడి నుంచి కాస్ట్యూమర్ వచ్చాడు, మీకు అభ్యంతరం లేకపోతే, ఈ మాట ఎవరు అంటున్నారంటే ఆయన నేను లేచి నిలబడిపోయాను. సార్ పెద్ద ఆయన అంటే చెప్తున్నారేంటండి అనేసి, దాని తర్వాత నా దగ్గర పీచ్ కలర్లో ఒక సారీ ఉంటే దాన్ని తీసుకెళ్ళాను. నేను ఇదే కావాలి అని అడిగాను, అదంతా ఏం లేదు. కారులో కూర్చున్నారు, ఆయన వెనకాల కారులో నేను వెళ్ళాను. దిగగానే, ఏం తిన్నారు లక్ష్మి గారు? మనకి ఎలా ఉంటుందంటే, మన మార్కెట్ ఏదో పెద్దదైపోయినట్టు ఆయన పిలిచేది మాట్లాడేది, ఏమండి లక్ష్మి గారు, డైరెక్టర్ గారు. ఒక్కొక్కసారి కోపం వస్తే ఆయన తిట్టినా కూడా, ఏమండి మీకు బుద్ధి లేదా అంటాడు. ఆయన అలాగే మాట్లాడతారు. ఆయన అనేది కోపం వస్తే, ఆయనకు అంత కోపం ఉందనుకుంటే వాళ్ళ పేరు పెట్టి తిట్టి, అది కూడా రండి పొండి అని చెప్పి తిడతారు ఆయన. నేను అదే అనుకుంటాను, అంటే మెంటల్గా ఆయన ఎలా తనని గ్రూమ్ చేసుకున్నాడు. హీ హాస్ గ్రూమ్డ్ హిమ్సెల్ఫ్ టు బీ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్, బెస్ట్ సోల్. అంటే అందరూ గుడ్ సోల్సే. దాన్ని సరిదిద్దుకుని దాన్ని పాలిష్ చేసుకుని రావాలంటే ఎంత పెద్ద మనిషి అయి ఉండాలి. కాకినాడలో యూనివర్సిటీలో షూటింగ్, సంవేర్ ఇన్ ది ఇయర్ మర్చిపోయాను. అది కాదు, బంగారు మనిషి, కరెక్ట్. శరత్ బాబు ఉన్నారు ఆయన విలన్ అందులో. తర్వాత సారు, నేను, చాలామంది ఉన్నారు. అక్కడ అవుట్డోర్ షూటింగ్ అండి. అంత జనం. నేను ఎంజీఆర్ గారితో షూటింగ్ చేసేటప్పుడు చూశాను. తర్వాత సార్తో షూటింగ్ చేశాను, ఎన్టీఆర్ గారితో, ఎంజీఆర్ ఎన్టీఆర్, ఎంత లక్కో మాకు. ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు చూశాను. ఇంకా మీరు ఇక్కడి నుంచి తిరిగారంటే మనకి 180 degrees అంతే, జనమే, జన సముద్రం. ఇది వెనకాల మొత్తం యూనివర్సిటీ షూటింగ్ జరుగుతుంది. నేను ఎండలో నిలబడ్డాను, గొడుగు పట్టు, ఇదంతా మేము. గొడుగు ఎక్కడ, ఎండక్కడ, విసనకర కావాలి. ఆయన నిలబడ్డారండి అలాగే. జానుబాబు ఆయన అలాగే మేకప్ వేసుకుని, ఆయనకి ఎండేగా. ఏం షార్ట్ తీద్దామా? సెట్కి వచ్చిన తర్వాత లేట్ అవుతుంది, మీరు తీరా, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఈ మాట నేను ఎప్పుడు వినలేదండి. ఎంత గొప్ప మనిషో. మేమంతా ఏంటండి ఎంతసేపు అయింది మాకు, మీరు తీరా, మేము వెళ్ళాలి కదా, టైర్డ్ అయిపోతుంది. ఏ మాట చెప్పి నేను వినలేదండి. అంత మహానుభావుడు. అయ్యో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి టు మెయింటైన్ దట్. ఆయన నిలబడ్డారు, నేను ఇలా వెళ్తూ ఉంటే ఆయన ఏదో పిలుస్తారు నన్ను, నేను ఇలా వెళ్ళిపోతాను, వెళ్ళండి అని నా జడ పట్టి ఆయన లాగుతారు. నేను అప్పుడు జూలీ సినిమా అయింది నాకు, ఇక్కడ హెయిర్ ఇంతవరకు ఉంటే కట్ చేసుకున్నా నేను. జడ ఆ సినిమాలో కొంచెం పొడుగు కావాలని కింద ఒక ఎక్స్ట్రా ప్యాచ్ పెట్టారు. సార్ అలా నేను వెళ్తూ ఉంటే, ఇట్ ఈస్ రియలీ ఫన్నీ సిచ్యువేషన్ ఇన్ అవుట్డోర్ అండి. లక్షాంతర జనం ఉన్నారు. ఆయన పట్టుకొని లాగాగానే ఆయన చేతికి వచ్చేసింది. ఆయన, ఏమండి, ఇట్ ఈస్ సచ్ అ షాకింగ్ సిచ్యువేషన్. ఒక్కళ్ళు కూడా నవ్వలేదు, ఏంటి అది అనలేదు, అలాగే ఉన్నారు. అంటే ఆయన ఏం చేసినా కరెక్టే. అదే కదా మీ మనస్తత్వం. అక్కడ డైరెక్టర్ గారు కూడా అలాగే లేచి, నేను వెళ్ళిపోతున్నాను, నాకు జడలాగారు, అందులో ఇంత సవరం వెళ్ళిపోయింది కూడా తెలియదు. అక్కడ కూర్చుని శరత్ బాబు జడ అంటాడు, ఏంటి అంటున్నాను తెలియదు. ఈయన, లక్ష్మి గారు, మీ కాస్ట్యూమర్ ఎవరు, మీ హెయిర్ డ్రెస్సర్ ఎవరు, సరిగ్గా చేయమనండి, రండా, లైట్ పోతుంది. అప్పుడు కూడా ఇదేంటి ఇలా పెట్టేసాడు. మిగతా వాళ్ళు ఏముంటే, ఇది ఎవరిదిరా, అది ఇది ఎగతాళి చేసుకుని ఏదో ఒకటి. సచ్ అ ప్రొఫెషనల్. ఆయన ఏదైనా చేసేస్తే వెంటనే జనం రియాక్ట్ అయిపోతారని, దట్ హౌ టు కంట్రోల్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అనేది అప్పుడు ఆయన్ని నేను చూశానండి. జనాన్ని చూస్తున్నా నేను, ఇక్కడ నిలబడండి, ఒరే ఏమండి రండి, హెయిర్ డ్రెస్సర్ రండి, ఆవిడకి రెడీ చేసేయండి అక్కడే. ఇదేం పెద్ద సీక్రెట్ లేదు, అప్పుడు ఒక క్యారవాన్ లేదు, ఇదేం పెద్ద సీక్రెట్ లేదు, ఎందుకు రెడీ చేయండి అన్నారు. ఎండ ఆయన నిలబడుతున్నారు, గొడుగు లేదు, పాడలేదు, నాకు గొడుగు పడుతున్నారు, జడేస్తున్నారు. రెడీ, సింహాల్లాగా గర్జించినట్టే రెడీ, అంతే. షార్ట్ అయిపోయింది. ఆ రోజు సాయంకాలం నాకు అక్కడి నుంచి చెన్నై రావాలి, ట్రైన్ ఎక్కుతున్నాను. ఆ ట్రైన్కి పరిగెత్తుకు లేట్ అయిపోయింది.
ట్రైన్ పరిగెత్తుకు ఎక్కి లోపల కూర్చుంటే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడు ఫస్ట్ క్లాస్లో మీకు కొంచెం పెద్ద సీట్లు ఉంటాయి, అవును. 6 కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటే, ఏమండి జూలీ గారు క్రిస్మస్కి ఇంటికి వెళ్తున్నారని. క్రిస్మస్కి ఇంటికి వెళ్ళాలి నేను ఎందుకండి క్రిస్మస్కి వెళ్ళాలి, మీరు జూలీ గారు సినిమాలు జూలీ అండి, నేను క్రిస్మస్లో మా ఇంట్లో ఏం లేదు, సంక్రాంతికి వెళ్తున్నానని పెట్టుకోండి అని మాట్లాడితే, ఎవరిదండి షూటింగ్ అంటే, వితౌట్ ఎగ్జాజరేషన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆయన పోలీస్ ఆఫీసర్కి ఒక 50 years ఉంటుంది, ఆయన కొడుకు ఒక 20 years అయినా ఉంటుంది, 20-25. ఎన్టీఆర్ గారితో షూటింగ్ అండి, సాంగ్. అవునా, ఇద్దరు లేచి నిలబడ్డారండి. ట్రైన్లో లేచి నిలబడతారేంటి అనుకుని ఇలా చూస్తే ఆవిడ పెళ్ళగారు ఎన్టీఆర్ గారితో సాంగ్ పాడారా, ఈ చేయి పట్టుకుందండి ఆవిడ, ఆయన్ని ముట్టుకున్నారా, ఆయన చేతిలో చేయి పెట్టారు. నేను ఇలా చూస్తున్నాను, మై గాడ్, ఇంత ఒక మనకి తెలుసు ఆయన గొప్ప అని తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళిద్దరు కూర్చోలేదండి. ఏంటండి అంటే, మీరు ఎన్టీఆర్ గారు హీరోయిన్ అండి, అన్ని సినిమాలు చేశారు, ఇప్పుడు వేడివేడిగా ఆయనతో డూయిట్ పాడేసి వచ్చారు అంటే, ఐ నెవర్ థాట్ పీపుల్కి ఇంత ఒక క్రేజ్. అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాను ఆఫీసర్తో, ఈ క్రేజ్కి కారణం ఏంటండి, ఆయన చెప్పిన మాట ఒకటి నాకు అదే అనిపించింది. ఎన్టీఆర్ గారి దగ్గర, ఆ పెద్ద మనిషి దగ్గర ఒక గంభీరంతో పాటు ఒక కమాండ్ ఉందండి. ఆ కమాండ్ ఎందుకు వస్తుందంటే సత్యం. ఆయన దగ్గర ఆ మనస్తత్వం, ఆ సత్యం అండి. అందులో అబద్ధాలు, ఎవరిని మోసం చేయాలనేది ఏదీ లేదు. కోపం వస్తే చూపించేస్తారు, ఏదైనా మంచిదే చెయ్యాలి, ఇలాగే ఉండాలి, మనం కష్టపడాలి అంటే అంత కష్టపడి మన ఈ వృద్ధిలో రావాలి.